హే గైస్, వెల్కమ్ టు రోజీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి పండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేద్దాము. ఈ పండు మిరపకాయల పచ్చడి అయితే ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. సో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1 కేజీ పండు మిరపకాయలు తీసుకుని దానిని ఇలాగా ముచ్చుకులన్నీ తీసేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక 2 to 3 సార్లు వాటర్ పోసి ఇలా శుభ్రంగా కడుక్కొని అవన్నీ జల్లెడలో వేసి నీళ్ళంతా వాడే వరకు పక్కకు పెట్టుకుని ఉంచుకోండి. తర్వాత ఈ పండు మిరపకాయలన్నీ ఒక క్లాత్ వేసుకొని దాంట్లో ఈ మిరపకాయలన్నీ పేర్చి ఆరబెట్టాలన్నమాట 2 to 3 గంటలు ఫ్యాన్ దగ్గర. సో తర్వాత వచ్చేసి ఈ పండు మిరపకాయలన్నీ ఇలాగా పొడిగా అయిపోతాయి కదండి. తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఉంచుకోండి. సో ఇప్పుడు ఏంటంటే 1 కిలో పండు మిరపకాయలకి 200 గ్రాములు ఉప్పు పడుతుంది, 200 గ్రాములు చింతపండు పడుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఇలాగా సెట్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఉంచుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా రెడీ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక జార్ తీసుకోండి. ఒక జార్లో ఉప్పు ఇంకా పండు మిరపకాయలు వేసుకోండి. అండ్ పసుపు కూడా వేసుకోండి. ఈ 3 వేసి గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి పట్టకపోతే 2 to 3 సార్లు అలాగా మిక్సీ తిప్పి గ్రైండ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏదైతే చింతపండు ఉందో అది ఒక గిన్నెలో ఇలా పేర్చండి. 200 గ్రాములు చింతపండు మొత్తం ఇలా పేర్చి ఏదైతే గ్రైండ్ చేసామో ఆ పేస్ట్ మొత్తము ఇందులో వేసుకోండి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి. ఎన్ని మిరపకాయలు ఉంటే అన్ని. సో ఇలా పేస్ట్ కింద రెడీ అయిపోతుంది కదా. సో ఈరోజు ఫస్ట్ డే అనుకోండి, రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ తీయాలన్నమాట ఇది. సో ఇదంతా గ్రైండ్ చేసి ఇలా సెట్ చేసుకుని పక్క పెట్టేసుకోవాలి. మూత పెట్టి చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇలా మూత పెట్టుకుని 3rd డే రోజు ఓపెన్ చేయాలన్నమాట. మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుని ఏమన్నా గింజలు ఏమన్నా కనపడితే తీసేసుకొని అదంతా జార్లో వేసి మళ్ళీ ఇలాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ కింద రెడీ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇప్పుడు ఏమిటంటే పచ్చడి అంతా రెడీ అయిపోయినట్టే ప్రస్తుతానికి. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం కూడా వాటర్ అలాగా పడనివ్వకుండా చూసుకోండి, సరిపోతుంది. సో ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాం అన్నమాట, పచ్చడి గ్రైండ్ చేసింది. సేమ్ ఇలానే మొత్తం పచ్చడి మొత్తం గింజలు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అన్నా కదండి. సో దాని తగ్గట్టు టేస్టీగా కూడా ఉండాలంటే ముందుగా మనం ఏంటంటే పోపు అవన్నీ రెడీ చేసుకోవాలి. పోపు కంటే ముందు ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ మెంతులు ఇలాగా సమానంగా తీసుకుని ఇలాగా ప్లెయిన్ బాండిల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అదంతా ఏదైతే పచ్చడి ఉందో దాంట్లో కలిపేసుకోండి. అండ్ పోపు వేయడానికి మనము కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇలా అన్నీ సెట్ చేసుకోండి. ఇంగువ అండ్ ఆయిల్ వచ్చేసి 300 ml వరకు పడుతుందన్నమాట. అంటే 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట. సో అదంతా ఒక బాండీలో వేసి తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసి అది గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసేయాలన్నమాట. వేసిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసి వేయించుకోవాలి. అండ్ ఇంగువ కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. సో ఈ విధంగా ఇంగువ కూడా వేసేసి ఇలాగా వేయించుకోండి. పోపు ఇలాగా గోల్డెన్ షేడ్ వచ్చేసిన తర్వాత అదంతా ఏదైతే పచ్చడి పక్క పెట్టి ఉంచుకున్నామో
ముందుగా మెంతి పొడి కింద అలా రెడీ చేసుకుని కలిపేసాం కదండి. ఇప్పుడు పోపు కూడా ఇలా వేయించింది కలిపేస్తే అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా పండుమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. సో పల్లీల నూనె వాడండి పచ్చళ్ళకి, చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిలువ ఉండాలంటే గ్లాస్ జాడీలో పెట్టండి. అండ్ ఫ్రిడ్జ్లో పెడితే కలర్ అనేది చేంజ్ అవ్వదండి. బయట పెడితే కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది. అలా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని తినండి, సూపర్ టేస్టీ ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోజీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.